వస్తున్నాడు మనుషులు కనబడుతుంది. సార్ జనసేన మీరు ముందు బాగుంది. మా బాధ్యత. ఇంకోటి ప్రజలారా వైద్యులను బ్రతికించే వైద్యులను వైద్యుల రక్షణ ఫిలిప్ వచ్చేసేబ్బా. వైద్యుల రక్షణ వైద్యులపై దాడులు ప్రజారోగ్యం మా బాధ్యత. నశించాలి. వైద్యుల రక్షణ పట్లపై దాడులు కోల్కతాలో వైద్యులపై జరిగిన దాడులను ఖండించాలి. కోల్కతాలో వైద్యులపై జరిగిన దాడులు వైద్యుల బాధ్యత. మీడియా ద్వారా ఈ దాడిని ఖండించడానికి ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు కూడా కలకత్తాలో ఎంత దారుణం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్పై అత్యాచారం చేయడమే కాకుండా అతి దారుణంగా క్రూరత్వంగా చంపి ఆ చంపిన ఆధారాలు లేకుండా చేయడానికి అక్కడున్న యజమానం ప్రయత్నిస్తుంది. దీనికి లోపల చాలా అరాచక శక్తులు సపోర్ట్ చేస్తున్నాయి. సో దీనంతా మనం డాక్టర్స్ పైన దాడులు, ఎటువంటి దాడులు, వైద్య సిబ్బందిపై ఏ దాడైనా కూడా సహించదగిన కాదు. అది అందరికీ మంచిది కూడా కాదు. వైద్యులే ప్రాణాలను కాపాడేవాళ్ళు కాబట్టి వైద్యులపై, వైద్య సిబ్బందిపై దాడులు అనేవి అంత మామూలు ఆమోదయోగ్యం కాదు. కాబట్టి మేము ఈరోజు దేశవ్యాప్తంగా వైద్యులందరూ దేశవ్యాప్తంగా మూకుమ్మడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషను, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్సు, తర్వాత లోకల్ బాడీసు, ఏఎస్ఐ అందరూ డాక్టర్సు ఒకరోజు స్ట్రైక్ చేయడానికి ముందుకొచ్చారు. సో 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఓపీ క్లోజ్ చేసి ఓన్లీ ఎమర్జెన్సీస్ మాత్రమే చూస్తున్నారు. మన గవర్నమెంట్ డాక్టర్స్, మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోవూరు డాక్టర్స్ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఓపీ క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ కేసులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఎటువంటి హాని ఉండదు. ఎమర్జెన్సీ కేసులు ఎల్లవేళలా చూడబడతాయి. సో ఈ అంటే వైద్యులపై జరుగుతున్న ఈ దాడులను దేశంలోనే ప్రజలు, ఆర్గనైజేషన్స్, తర్వాత అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ దాడులను అరికట్టడానికి
జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని అందరూ కృషి చేయాలి. దీనికి మా వంతు ఈరోజు ర్యాలీగా కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కోవూరు వరకు వైద్యులము, వైద్య సిబ్బంది, తర్వాత ప్రజలు, తర్వాత లోకల్ రాజకీయ నాయకులు అందరూ కూడా మా అందరికీ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ వరకు రావడానికి మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేసి పోలీసులు 24 hours ఉండేటట్లు రౌండ్ ది క్లాక్ వైద్యులకి, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. మేము కాల్కటాలో పీజీ డాక్టర్కి జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరూ నిరసన చేస్తున్నారు. మేము కోవూరు నుంచి ఎంఆర్ఓ ఆఫీస్, కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము. అండ్ ఎంఆర్ఓ గారికి కూడా మెమరాండం ఇచ్చేసి డాక్టర్ సేఫ్టీకి కొంచెం